ఎస్ఎల్బీసీలో ప్లాన్ బి ని అమలు చేయబోతున్నారు అధికారులు. మన్నేవారిపల్లి ఔటర్ వైపున ఉన్న టన్నెల్ బోరింగ్ మెషిన్ టీబీఎం ని తొలగించారు. ఇక డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో టన్నెల్ తవ్వకం చేపట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అధునాతన గ్యాస్ కట్టర్ల ద్వారా మన్నేవారిపల్లి వైపు టీబీఎం ను ముక్కలుగా కట్ చేసి తరలిస్తున్నారు. సుమారు నెల రోజుల పాటు సిబ్బంది శ్రమించారు. ఇప్పటికే టీబీఎంతో 20.43 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వకం పూర్తయింది. టీబీఎంలోని బేరింగ్ రిపేర్ కారణంగా 2023 నుంచి అవుట్లెట్ వైపు పనులు నిలిచిపోయాయి. ఎస్ఎల్బీసీ దోమలపెంట ఇన్లెట్ వైపు గతేడాది జరిగిన ప్రమాదంలో టీబీఎం మునిగిపోవడమే కాదు 8 మంది మృత్యువాత పడ్డారు. 2 వైపులా పనులు ఆగిపోవడంతో ప్రభుత్వం రూటు మార్చింది. మిగిలిన 9.53 కిలోమీటర్ల తవ్వకానికి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే హెలిబోర్న్ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే కూడా పూర్తయింది. ఈ నివేదిక అనంతరం టన్నెల్ పనుల తిరుగు ప్రారంభించనుంది ప్రభుత్వం. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, టన్నెల్ ప్రారంభానికి ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి? అధికారులు దీన్ని ఎలా అధిగమించనున్నారు? ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కు సంబంధించి మన్నేపల్లి అవుట్లెట్ లో అందులో ఉన్న మిషన్ తొలగింపు ప్రక్రియ పూర్తయింది. అయితే ఈ టన్నెల్ తవ్వకం ఇక నుంచి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో ముందుకు సాగాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే సర్వేను కూడా చేపించడం జరిగింది. హెలిబోర్న్ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే నివేదిక రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత మరింత వేగంగా ఈ పనులు సాగేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం గతంలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం టీబీఎం మిషన్ల నుంచి అటు అవుట్లెట్ వైపు దోమలపెంట మన్నేవారిపల్లి నుంచి అలాగే ఇన్లెట్ నుంచి దోమలపెంట నుంచి 2 టీబీఎం మిషన్ల ద్వారా మొదట్లో ఈ టన్నెల్ తవ్వకాన్ని జరపాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఆ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేవలం 9.9 కిలోమీటర్ల మిగిలి ఉంది ఈ టన్నెల్ తవ్వకం. అయితే ఈ క్రమంలో దోమలపెంట వైపున ఈ టన్నెల్ కూలడము, ప్రమాదం జరగడము, 8 మంది మృత్యువాత పడడం ఘటన కూడా చూసుకున్నాం. అయితే ఆ పరిస్థితుల్లో అక్కడ షీర్ జోన్ కారణంగానే ఆ టన్నెల్ కూలిపోయింది. ఇక తదుపరి మిగిలినటువంటి తవ్వకాలకి ఆటంకం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎట్టి పరిస్థితిలోనూ ఈ టన్నెల్ తవ్వకాన్ని పూర్తి చేసి నల్గొండకు నీళ్లించాలనేటువంటి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ఇటు డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మన్నేవారి వైపు ఉన్నటువంటి టీబీఎం మిషన్ ను బయటికి తీసేందుకు గడిచిన నెల రోజుల నుంచి కూడా ఇటు సిబ్బంది ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ మొత్తం కూడా కట్ చేసి ముక్కలుగా బయటికి తీసుకురావడం అయితే పూర్తయింది. ఇక ఈ బోరింగ్ సర్వీస్ సంబంధించినటువంటి నివేదిక ఆధారంగా తదుపరి షీర్ జోను అలాగే మిగిలినటువంటి అన్ని సవాళ్లను దానికి సంబంధించి ముందుకు సాగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. త్వరలోనే ఈ పనులను చేపట్టాలని ప్రభుత్వం అయితే అధికార యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎస్ శివకుమార్, ఎస్ఎల్బీసీలో ప్లాన్ బి ని అమలు చేయబోతున్నారు అధికారులు. మన్నేవారిపల్లి అవుట్లెట్ వైపున టన్నెల్ బోరింగ్ మెషిన్ టీబీఎం ని తొలగించారు. ఇక డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో టన్నెల్ తవ్వకం చేపట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అధునాతన గ్యాస్ కట్టర్ల ద్వారా మన్నేవారిపల్లి వైపు టీబీఎం ను ముక్కలుగా కట్ చేసి తరలించారు. సుమారు నెల రోజుల పాటు శ్రమించారు సిబ్బంది. ఇప్పటికే టీబీఎంతో 20.43 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వకం పూర్తయింది. టీబీఎంలోని బేరింగ్ రిపేర్ కారణంగా 2023 నుంచి అవుట్లెట్ వైపు పనులు నిలిచిపోయాయి. సో ఎస్ఎల్బీసీ దోమలపెంట ఇన్లెట్ వైపు గతేడాది జరిగిన ప్రమాదంలో టీబీఎం మునిగిపోవడమే కాదు 8 మంది మృత్యువాత పడ్డ విషయం మనందరికీ తెలుసు. 2 వైపులా పనులు ఆగిపోవడంతో ప్రభుత్వం ఇప్పుడు రూటు మార్చింది. మిగిలిన 9.53 కిలోమీటర్ల తవ్వకానికి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే హెలిబోర్న్ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే కూడా పూర్తయింది. ఈ నివేదిక తర్వాత టన్నెల్ పనులు తిరిగి ప్రారంభించనుంది ప్రభుత్వం.